దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభునామంలో వందనాలండి. ప్రతిరోజు వీక్షిస్తున్నందుకు ప్రభు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నారు. అనేకులకి ఈ యొక్క వర్తమానాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దేవుని దీవెనలు పొందండి. మరి అనేకులు చూచి ప్రభు పరిచర్యలు పాలు పొందలాగా మీ యొక్క సహకారం మరి షేర్ చేయడం ద్వారా దయచేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం చదువుదాం. 2వ రాజులు 25. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక్కడ అద్భుతమైన మాట హిజ్కియాకి దేవుడు పలుకుతా ఉన్నాడు. ఏమనంటే, నేను నిన్ను బాగు చేసేదను. ఆమెన్. హిజ్కియా మరణ పడక మీద ఉన్నాడు. ఇక నీ ఇల్లు చక్కబెట్టుకో, మరణమైపోతున్నావు అని చెప్పి ప్రవక్త వచ్చి దేవుడు చెప్పిన మాట తెలియపరిచాడు. అయితే హిజ్కియా మరణ పడక మీద ఇక చావ సిద్ధమై ఉన్న టైంలో హిజ్కియా ఏం చేశారంటే, గోడ వైపు ముఖం తిప్పుకొని, ప్రభువా యథార్థ హృదయుడినై సత్యమును అనుసరించుచు సమస్తము నీకు అనుకూలంగా నీ కృప చొప్పున నేను ఎట్లు జీవించుతునో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశారంట. వెంటనే ఆ ప్రవక్త మరలా వెనక్కి వచ్చి ప్రభు చెప్పిన మాట చెప్పినారు కదా, దావీదు దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నేను నిన్ను బాగు చేస్తాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నువ్వు మందిరమునకు ఎక్కిపోతావు అని చెప్పారండి. ఎంత అద్భుతమైన మాట. కన్నీళ్ళు విడుచుట చూచే దేవుడు అండి మన దేవుడు. కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారు కదా, నీ టైం అయిపోయింది, ఇక నీ జీవితం ముగిసిపోతా ఉంది, లేకపోతే నువ్వు చనిపోతావు, బలహీనత ముదిరిపోయింది, కష్టం ముదిరిపోయింది. లేకపోతే మనకు అనిపిస్తుంది, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక నేను బ్రతకలేను, ఇక నేను సాధించలేను, ఇక నా వల్ల ఏమీ కాదు. ఇలాంటి పరిస్థితులు ఆత్మహత్య చేసుకునేవారు కొంతమంది, అయితే కొంతమంది బలహీనతలతోటి బ్రతకలేని పరిస్థితుల్లో చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది. కొన్నిసార్లు డాక్టర్లు మన చేతులు విడిచిపెట్టేస్తారు, కుటుంబం మన చేతులు విడిచిపెట్టేస్తారు, ఇక ఏమీ చేయలేని పరిస్థితి. హిజ్కియా ఏం చేశారంటే, దేవుని మొరపెట్టుకుంటున్నారట, కన్నీళ్లతో ప్రార్థన చేశాడట. అయ్యా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో, సత్యాన్ని ఎలా అనుసరించానో, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, సమస్తము నీకు అనుకూలంగా ఎట్లు జరిగించాను. ఆ ప్రార్థన వెంటనే ప్రభు విన్నారండి. ఎందుకంటే మన దేవుడు కన్నీళ్లను చూసే దేవుడు అండి, మనసు ఎరిగిన దేవుడు అండి, మన ప్రవర్తన చూసే దేవుడు అండి, నీ నడిచే నడతను ఎరిగిన దేవుడు. హిజ్కియా యొక్క యథార్థత, కన్నీళ్ళు, సత్యము, దేవుని చిత్తం నెరవేర్చడం అన్నీ ఎరిగిన దేవుడు గనక తక్షణమే ఇంకా నడిమిసాల్లోంచి ప్రవక్త బయటికి వెళ్ళలేదట, అండ్ మధ్య నుంచి ఇంకా దాటలేదు. వెంటనే ప్రవచనం వచ్చింది, వెంటనే వెనక్కి వచ్చి అంటారు కదా, ప్రభు నిన్ను బాగు చేయబోతున్నారు. ఈరోజు ఈ వాగ్దానం నీదే. దేవుడే నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆర్థిక సమస్యల నువ్వు బాగుపడతావు, బలహీనతల, దీర్ఘకాల వ్యాధుల, మరి జీవం లేని పరిస్థితి నువ్వు బాగుపడతావు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. కుటుంబ సమస్యల నువ్వు బాగుపడతావు. ఏం తట్టుకోలేని పరిస్థితుల నువ్వు బాగుపడతావు. ఎవరన్నా నీ పని అయిపోయింది అన్నారా, డాక్టర్లు చేతులు ఎత్తేసారా, ఇక ఏమీ జరగదు, నా వల్ల ఏమీ కాదు, ఇక నేను ఏమీ చేయలేను, ఈ పరిస్థితులు నేను దాటలేను అని నువ్వు అనుకుంటున్నావా, నా ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా, నువ్వు బాగుపడతావు. ఎందుకంటే బాగు చేసేది దేవుడే, నువ్వు కాదు, నీ శక్తి కాదు, నీ బలం కాదు. మన దేవుడు మనల్ని బాగు చేస్తాడు. నా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఈ మాట వాగ్దానంగా తీసుకుని దేవుడు నన్ను బాగు చేస్తాడని విశ్వాసంతో కన్నీటి ప్రార్థనతో ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పక బాగు చేస్తారు. పరిస్థితులన్నిటిలో నువ్వు బాగుపడతావు. దేవుడి మాట నీ జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసు నామములో దీవిస్తూ ఉన్నా దైవవాక్కు కార్యక్రమం వీక్షించే మా బిడ్డలందరూ నిశ్చయముగా దీవించబడాలి, కృప పొందుకోవాలి. హిజ్కియా ఎలా బాగుపడ్డాడు, అయ్యా ఈ బిడ్డల పరిస్థితులన్నిటి నుండి మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మనందరికి తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి.